హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. జంషెడ్పూర్లోని ఆదిత్య నగర్లో కన్నయ్య సింగ్ ఉండేవాడు. కన్నయ్య సింగ్ బావ పేరు మల్కాన్ సింగ్. మల్కాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద లీడర్, మాజీ ఎమ్మెల్యే. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి. కన్నయ్య సింగ్ కూడా సమాజంలో ఎంతో పలుకుబడి ఉంది. అటువంటి కన్నయ్య సింగ్ 2022 జూన్ 29 రాత్రి తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. దుండగులు కన్నయ్య సింగ్ ఇంట్లోకి జొరబడి తుపాకీతో కాల్చి చంపేశారు. కన్నయ్య సింగ్ హత్య జంషెడ్పూర్లో తీవ్ర సంచలనం, అలజడి సృష్టించింది. ఎందుకంటే ఒక పేరు మూసిన మాజీ ఎమ్మెల్యే బామ్మర్ది హత్యకు గురయ్యాడు. దాంతో పార్టీ కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. హంతకుడిని పట్టుకొని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బావ మల్కాన్ సింగ్ హంతకుడిని పట్టించిన వారికి ₹1,00,000 బహుమానం కూడా ప్రకటించాడు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద జనరల్గా ఒత్తిడి పెరిగిపోయింది. ఎందుకంటే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు బామ్మర్ది హత్యకు గురయ్యాడు. దాంతో పోలీసులు ఆ కేసుని ప్రెస్టేజ్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా కుటుంబ సభ్యుల్ని అడిగి వివరాలు సేకరించారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అదృష్టవశాత్తు ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఒక వ్యక్తి పారిపోతూ కనిపించాడు. వాడు ఎవడా అని జూమ్ చేసి చూస్తే ఆ వ్యక్తి పేరు నిఖిల్ గుప్తా అని తెలిసింది. నిఖిల్ గుప్తా ఎవరని ఆరా తీస్తే వాడొక షూటరు, రౌడీ షీటర్ అని తెలిసింది. వాడి మీద కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. సరే, నిఖిల్ గుప్తా కాల్ డేటా, సిడిఆర్, లొకేషన్ అంతా పరిశీలిస్తే హత్యకు గురైన జూన్ 29 రాత్రి నిఖిల్ గుప్తా లొకేషన్ కూడా కన్నయ్య సింగ్ ఇంటి పరిసర ప్రాంతంలోనే చూపించింది. పోలీసులు ఎక్కడున్నాడని ఆరా తీస్తే లొకేషన్ బెనారస్లో చూపించింది. అంటే నిఖిల్ గుప్తా నగరాన్ని విడిచిపెట్టి బెనారస్ పారిపోయాడని పోలీసులు గుర్తించారు. నిఖిల్ గుప్తా కాల్ డేటా, సిడిఆర్ మొత్తం పరిశీలిస్తే హత్యకు గురైన జూన్ 29 రాత్రి కంటే ఒక రోజు ముందు, అంటే జూన్ 28వ తారీఖు నిఖిల్ గుప్తా ఒక నంబర్ మీద ఎక్కువసేపు మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ ఎవరిదా అని ఆరా తీస్తే ఆ నంబర్ రాజ్వీర్దని తెలిసింది. రాజ్వీర్ ఎవరా అని ఆరా తీస్తే రాజ్వీర్ ఎవరో కాదు, ఒకప్పుడు కన్నయ్య సింగ్ ఇంటి పక్కనే అద్దెకుండేవాడన్న సంగతి తెలిసింది. పోలీసులు మరింతగా ఆరా తీస్తే కన్నయ్య సింగ్ కూతురు అపర్ణ సింగ్తో రాజ్వీర్ ప్రేమలో ఉన్నాడన్న సంగతి, వీళ్ళిద్దరూ ప్రేమికుల సంగతి తెలిసింది. అపర్ణ, రాజ్వీర్ ఇద్దరూ స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకున్నారు. ఈ విషయం కన్నయ్య సింగ్కి తెలిసి రాజ్వీర్ని తిట్టి బెదిరించేసరికి రాజ్వీర్ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటున్న సంగతి పోలీసులకు తెలిసింది. ఇక్కడ ఒక రౌడీ షూటరు అయిన నిఖిల్ గుప్తా ఒక కాలేజ్ స్టూడెంట్ అయిన రాజ్వీర్తో ఎందుకు మాట్లాడాడు? ఇక్కడేమో మరోపక్క లవ్ స్టోరీ ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అని పోలీసులు ఎందుకైనా మంచిదని రాజ్వీర్ ఎక్కడున్నాడని ఆరా తీస్తే రాజ్వీర్ కోల్కతాలో ఉన్న సంగతి పోలీసులకు తెలిసింది. దాంతో ఒక పోలీసు బృందం బెనారస్ వెళ్లి నిఖిల్ గుప్తాని అదుపులోకి తీసుకున్నారు. మరో బృందం కోల్కతా వెళ్లి రాజ్వీర్ని అదుపులోకి తీసుకుని జంషెడ్పూర్కి తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించారు. ఆ విచారణలో పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాజ్వీర్, నిఖిల్ గుప్తా ఇద్దరూ జరిగిన నిజాన్ని బయటపెట్టారు. అదేంటంటే, రాజ్వీర్, కన్నయ్య సింగ్ కూతురు అపర్ణ సింగ్ ఇద్దరూ స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకున్నారు. అపర్ణ 8వ క్లాస్ చదువుతుండేది, రాజ్వీర్ 10వ క్లాస్ చదువుతూ ఉండేవాడు. అదే టైంలో వీళ్ళిద్దరు చూపులు కలుసుకున్నాయి, ఇద్దరూ ప్రేమించుకున్నారు. కాలేజ్కి వచ్చేసరికి వీళ్ళిద్దరి ప్రేమ ముదిరి పాకాన పడింది. ఇద్దరూ ఒకరు విడిచి ఒకరు ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ ప్రేమ వ్యవహారం తండ్రి అయిన కన్నయ్య సింగ్కి తెలిసింది. కన్నయ్య సింగ్ సమాజంలో అత్యంత పలుకుబడిన వ్యక్తి, బాగా డబ్బున్నవాడు. ఇక్కడ రాజ్వీర్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. రాజ్వీర్ కుటుంబం ఒక సాదా ఫ్యామిలీ, ఒక డీసెంట్ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ. దాంతో కన్నయ్య సింగ్ రాజ్వీర్ని పిలిచి, ఎరా నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నీ అంతస్తు ఎక్కడ, మా అంతస్తు ఎక్కడ? ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదని తిట్టి అవమానించాడు. అలాగే రాజ్వీర్ తల్లిదండ్రులు కూడా వార్నింగ్ ఇచ్చాడు. మీ కొడుక్కి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చాడంటే మీ అంతు చూస్తానని రాజ్వీర్ తల్లిదండ్రులు కూడా బెదిరించాడు. దాంతో రాజ్వీర్ తల్లిదండ్రులు ఆ ఇంటిని ఖాళీ చేసి మరో సిటీకి వెళ్ళి అక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఉన్నారు. రాజ్వీర్ తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుతో, ఒరే బాబు, నువ్వు వెళుతున్న దారి మంచిది కాదు, ఈ ప్రేమ గీమ ఎందుకురా, బాగా చదువుకో, వాడు అసలే మంచోడు కాదు, మన ఆస్తి అంతస్తులు వాడితో సరితూగలేం, వాడితో పెట్టుకున్నామంటే నన్ను అందరినీ చంపేస్తాడు, కాబట్టి బుద్ధిగా చదువుకో, లేదంటే మనం అందరినీ వాడు రోడ్డు పాలు చేస్తాడు, మన అందరినీ చంపేస్తాడు అని చెప్పేసరికి రాజ్వీర్ కూడా ఆలోచించాడు. నిజమే కదా, తనను
అపర్ణని ప్రేమిస్తే ఆ ప్రేమ ఫలితం తన తల్లిదండ్రుల్ని తనని హాని జరుగుతుందన్న ఉద్దేశంతో తన ప్రేమని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇక అప్పటి నుంచి రజ్వీర్ అపర్ణని కలుసుకోవడం లేదు, మాట్లాడడం లేదు. ఈ విషయం తెలుసుకున్న అపర్ణ అప్పటికే రజ్వీర్ ప్రేమలో నిండా మునిగిపోయింది. రజ్వీర్ లేకుండా బతకలేని స్థితిలో ఉంది. దాంతో అపర్ణ ఒక వీడియో తయారు చేసింది. ఆ వీడియోలో నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, నువ్వు నన్ను వదులుకున్నావంటే నేను ఈ పాయిజన్ తాగి చచ్చిపోతానని చేత్తో ఒక బాటిల్ పట్టుకొని ఒక వీడియో తయారు చేసి అది తన బాయ్ ఫ్రెండ్ రజ్వీర్కి పంపించింది. రజ్వీర్ ఆ వీడియో చూసి అవును తను మనస్ఫూర్తిగా ప్రేమించింది, ఇప్పుడు అన్నంత పని చేస్తుంది, ఒకవేళ అన్నంత పని చేసిందంటే వాడి తండ్రి వదలడు, తనని తన తల్లిదండ్రుల్ని చంపేస్తాడని రజ్వీర్కి భయం వేసింది. ఇక సరే అని చెప్పి తన మనసు మార్చుకొని అపర్ణతో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి అపర్ణ రజ్వీర్ ఇద్దరూ కలిసి తిరుగుతుండేవారు, షికార్లు అవి చేస్తుండేవారు. ఈ విషయం మళ్ళీ కన్నయ్య సింగ్కి తెలిసింది. దాంతో రజ్వీర్ని మళ్ళీ పిలిచి, ఎరా నీకెన్నిసార్లు చెప్పాలి, నా కూతురు జోలికి రావద్దంటే మళ్ళీ వచ్చావా, ఈసారి వచ్చావంటే మర్యాద ఉండదు, నిన్ను నీ కుటుంబం అంతు చూస్తాను, అందరినీ చంపేస్తానని అందరి ముద్దర తీవ్రంగా మందలించి తిట్టి అవమానించాడు. దాంతో రజ్వీర్కి ఇదేంటి, ఎన్నిసార్లని వీడితో తిట్టించుకోవాలి, అందరి ముందర అవమానించాడు, ఒక పక్క తన ప్రేమను వదులుకోవాలని లేదు, తన ప్రేయసిని వదులుకోవాలని లేదు, ఏం చేయాలో అర్థం కాక రజ్వీర్ పిచ్చోళ్లగా తిరగడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రజ్వీర్కి నిఖిల్ గుప్తా అనే ఈ రౌడీ షీటర్తో పరిచయం ఏర్పడింది. రజ్వీర్ తన ప్రేమ వ్యవహారం అంతా నిఖిల్ గుప్తాకి చెప్పాడు. నిఖిల్ గుప్తా కూడా అవును ఆ కన్నయ్య సింగ్ అంటే నాకు కూడా కోపమే అన్నాడు. నీకెందుకు కోపం అంటే, నేను ఒకరోజు కన్నయ్య సింగ్ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే నన్ను పిలిచి, ఎరా నువ్వు ఒక రౌడీ షీటర్వి, నువ్వు ఈ మా ఇంటి ముందర నీకేం పని, మళ్ళీ ఇంకొకసారి ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కనిపించావంటే నిన్ను బొక్కలో వేపిస్తాను అని నన్ను అందరి ముందర తిట్టాడు. ఇక అప్పటి నుంచి వాడంటే నా కోపము అని నిఖిల్ గుప్తా అన్నాడు. నిఖిల్ గుప్తా రజ్వీర్ ఇద్దరు ఒకటయ్యారు. ఇద్దరు శత్రువు కన్నయ్య సింగ్. ఇక్కడ మరోపక్క కన్నయ్య సింగ్ తన కూతురును కూడా మందలించాడు. అమ్మా నువ్వు వాడి ప్రేమ వ్యవహారం ఏది జాంతనై, ఇక వాడిని వదులుకో, వాడు మన ఆస్తికి అంతస్తుకి సరితూగలేడు, మనం ఏంటి మన లెవెల్ ఏంటి, నీకు నేను ఒక పెళ్లి సంబంధం చేశాను, ఆ పెళ్లి సంబంధమే చేసుకో అని తన కూతుర్ని మందలించాడు, తన దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఇక్కడ కూతురు అపర్ణకేమో రజ్వీర్ని వదులుకోవాలని లేదు. అదే టైంలో అపర్ణ బర్త్డే వచ్చింది. తన కూతురు బర్త్డే సందర్భంగా కన్నయ్య సింగ్ ₹1,00,000 విలువ చేసే ఒక డైమండ్ రింగుని ప్రజెంట్ చేశాడు. ఇక్కడ అపర్ణ మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి. తన ప్రేమని వదులుకోలేదు. తన ప్రేమకి తండ్రి అడ్డుగా ఉన్నాడు. అడ్డుగా ఉన్న తండ్రిని తొలగించుకుంటే అప్పుడు తామిద్దరము హ్యాపీగా ఉండొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అని అపర్ణ భావించింది. తన ప్రియుడు రజ్వీర్ని పిలిచి, నా తండ్రి బతుకున్నంత కాలం మన ప్రేమని ఒప్పుకోడు, మన పెళ్లికి ఒప్పుకోడు, అందుకే నా తండ్రిని చంపే అని చెప్పింది. ఒక కూతురే తన తండ్రిని చంపేమనేసరికి రజ్వీర్ కూడా కన్నయ్య సింగ్ అంటే ఒక కోపము కొద్దిగా ఉంది, ఎందుకంటే తమ ప్రేమకి అడ్డొస్తున్నాడని. కానీ రజ్వీర్ ఒక కాలేజ్ స్టూడెంట్, క్రిమినల్ చరిత్ర ఏమీ లేదు, కన్నయ్య సింగ్ని ఎలా చంపాలి? అప్పుడే నిఖిల్ గుప్తా గుర్తుకొచ్చాడు. రజ్వీర్ నిఖిల్ గుప్తాని సంప్రదించాడు. కన్నయ్య సింగ్ని చంపేయమంటే దానికి నిఖిల్ గుప్తా ఒప్పుకున్నాడు. కానీ నాకేంటి అన్నాడు. అప్పుడు రజ్వీర్ ₹5,000 ఒక ఫుల్ బాటిల్ ఇస్తానన్నాడు. దాంతో నాకేం వస్తుంది, నాకు సరిపోదు అన్నాడు. అప్పుడు రజ్వీర్ అపర్ణకి ఈ విషయం చెప్పాడు. అప్పుడు అపర్ణ తన బర్త్డే సందర్భంగా తన తండ్రి ఇచ్చిన ₹1,00,000 విలువ చేసే డైమండ్ రింగ్ని తన బాయ్ ఫ్రెండ్ చేతిలో పెడుతూ, ఒకవేళ డబ్బు తక్కువ పడితే దీన్ని అమ్మేయండి లేదా తాకట్టు పెట్టుకోండి, ఏమన్నా చేయండి, మొత్తానికి నా తండ్రిని చంపేయండి అని ఆ డైమండ్ రింగ్ తన బాయ్ ఫ్రెండ్ చేతిలో పెట్టింది. రజ్వీర్ ఆ డైమండ్ రింగ్ని తీసుకుని నిఖిల్ గుప్తాకి ఇచ్చాడు. నువ్వు దీన్ని అమ్ముకుంటావో తాకట్టు పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో, పని అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా డబ్బు ఎక్కువ ఇస్తానని చెప్పాడు. నిఖిల్ గుప్తా ఆ డైమండ్ రింగ్ని అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో పట్నాలో ఒక యువకుడి ద్వారా ఒక పిస్టల్ కొన్నాడు. ₹9,000 విలువ చేసే పిస్టల్ కొన్నాడు. ఆ తర్వాత కన్నయ్య సింగ్ని మర్డర్ చేయడానికి ఇద్దరు ప్లాన్ వేసుకుంటున్నారు. ఎప్పుడో ఏంటని ఆలోచిస్తున్నారు. ఇదే టైంలో అపర్ణ వీళ్ళిద్దరికీ సహకరించింది. తన తండ్రి ఎప్పుడు బయటికి వెళ్తాడు, ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడు, ఇదంతా లొకేషన్ అంతా వాట్సాప్లో పంపిస్తూ ఉండేది. జూన్ 29 తారీఖు
ఆ రోజు రాత్రి తన తండ్రి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాడన్న సంగతి అపర్ణకి తెలిసింది. వెంటనే తన బాయ్ ఫ్రెండ్కి ఈ సమాచారం చేరవేసింది. ఈరోజు మా నాన్న ఫంక్షన్కి వెళ్తున్నాడు, నైట్ లేట్గా తిరిగి వస్తాడు, ఇదే కరెక్ట్ టైం అని తన బాయ్ ఫ్రెండ్కి చెప్పింది. రజ్వీర్ నిఖిల్ గుప్తాకి చెప్పాడు. తన తండ్రి సాయంత్రం ఫంక్షన్కి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే అపర్ణ రజ్వీర్కి కాల్ చేసి మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అని చెప్పింది. రజ్వీర్, నిఖిల్ గుప్తా ఇద్దరూ అపర్ణ ఇంటికి వచ్చారు. అపర్ణ గదిలో ఇద్దరూ దాక్కున్నారు. ఫంక్షన్కి వెళ్ళిన కనయ్య సింగ్ అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. బాడీగార్డులు ఉండేవారు, కానీ అర్ధరాత్రి అయిపోవడంతో బాడీగార్డు కూడా తక్కువ మంది ఉన్నారు. కనయ్య సింగ్ ఇంటి లోపలికి అడుగుపెట్టి తన బెడ్రూమ్లకు వెళ్ళడానికి మెట్లెక్కుతున్నాడు. అప్పుడే నిఖిల్ గుప్తా గది నుంచి బయటకొట్టి తన చేతిలో ఉన్న పిస్టల్తో కనయ్య సింగ్ మీద 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయాడు. కనయ్య సింగ్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ విషయమంతా తెలుసుకున్న పోలీసులు నిఖిల్ గుప్తా మీద, రజ్వీర్ మీద, అపర్ణ మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఇక్కడ మల్కాన్ సింగ్ తన బామ్మర్దిని హత్య చేసినందుకు తన బామ్మర్ది హంతకుడిని పట్టించిన వారికి ₹1,00,000 బహుమానం ప్రకటించి ఉన్నాడు. కానీ హంతకురాలు దానికి వేసిన స్కెచ్, ఒక హంతకుడు తన కుటుంబానికి చెందింది, తన కుటుంబంలోనే ఉందన్న సంగతి తెలుసుకున్న మల్కాన్ సింగ్ నోటమ్మట మాట రాలేదు. షాకులో, దిగ్భ్రాంతిలో ఉండిపోయాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే నిఖిల్ గుప్తా పట్నాలో ఏ యువకుడి దగ్గరైతే తుపాకీ కొన్నాడో ఆ యువకుడు ఎవరో కాదు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్న ఒక జిల్లా అధ్యక్షుడి కొడుకే అన్న సంగతి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఎవ్వరూ నమ్మలేకపోయారు. కానీ పోలీసులు తగిన సాక్ష్యాధారాలు అవన్నీ చూపించేసరికి ఒక్కడం నోటమట మాట రాకుండా అయిపోయింది. అలా ఒక కూతురు తన పుట్టినరోజుకి డైమండ్ రింగ్ని గిఫ్ట్గా ఇస్తే అదే డైమండ్ రింగ్తో తన తండ్రిని చంపించడానికి ఒక కిరాయి హంతకుడికి అది సుపారీగా ఇచ్చింది. ఈ సమాజంలో, ఈ క్రైమ్ ప్రపంచంలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ రేపు మీ ముందరుంటాను. అప్పుడు దాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.